హైదరాబాద్లో దోమల సమస్య ఎట్లుందనేది నేనైతే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అనుభవిస్తున్న వాళ్ళకి మాకు తెలుసు కదా అని మాట్లాడుతుంటారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రము దోమ అనేదంటే ఏడ గింత గుయ్యమంట లేదంట, దోమ ఏడ కూడా గింత చిటాన్ చిట్కు కూడా కుడతలేదట. కానీ దోమల పరిస్థితి ఏ విధంగా ఉందనేది మీకు ఒక్కటి చూపిస్తా చూడండి. ఒక చిన్న వీడియో వేస్తా. దాంతోపాటుగా ఈ అపార్ట్మెంట్ల సెక్యూరిటీగా లేకపోతే ఆఫీస్ల ముందర సెక్యూరిటీగా నైట్ వాచ్మెన్గా చేసేటోళ్ళు ఇక ఒక దోమ తెరని డ్రెస్ లాగా వేసుకొని ఎందుకు ఇట్లా వేసుకున్నారు? దోమల బాధ మేడం. అంతేనా? ఇట్లా తెల్లాలి ఇట్లనే ఉంటారా? ఫ్యాన్ కింద కూర్చుంటారు. ఎందుకు ఈసారి ఎందుకు ఎక్కువ వచ్చింది? ఇట్లా ఎక్కువ వచ్చినాయి అంతేనా? దోమల మంది గవర్నమెంట్ కొడతలేదు కదా సరిగా. ఆయన చూడండి ఒకసారి చూస్తే కామెడీగా ఉంది. కానీ ఆయన తెల్లవారులు ఉండాలి. ఎంతకని దోమలు కొట్టుకుంటాడు. ఇప్పుడు ఓడోమాస్ లాంటి క్రీములు రాసుకోవాలంటే అవన్నీ కొనుక్కొని రాసుకోవాలి. పాపం వాళ్ళకి వచ్చే జీతం ఎంత? సో అందుకని ఆయన దోమతెరను మొత్తంగా ఇట్లా మొత్తం ఎక్కడ జాగ లేకుండా దోమతెర వేసుకున్నాడు. అరే ప్రభుత్వం ఏడన్నా పట్టించుకొని కొంచెం దోమల మంది ఏడన్నా కొడితే కాస్త దోమల నుంచి విముక్తి ఉంటుంది. కానీ ఉట్టిగా మాత్రం మనం నోటికి ఎంత వస్తే మాత్రం అంత మాట మాట్లాడతాం. కావాల్స్తే ఒకసారి ఈ విజువల్ చూసుకొని కొంచెం సిగ్గు తెచ్చుకోరు ఆ మాటలు మాట్లాడేటోళ్ళు.